అందరికీ నమస్కారం అండి. 2017లో పూజ్య లాలాజీ మహారాజ్ గారు భండారాలు పూజ్య దాజీ గారు ఫ్రాన్స్ దేశంలోని మౌంట్ పెలియర్లో ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి అంశాలు తర్వాత వారు అనేక ప్రసంగాల్లోనూ మరియు ఆయన రచన స్పిరిచువల్ ఎనాటమీలోనూ ఆయన మనతో పంచుకున్నారు. ఈ ప్రసంగాల్లోనూ ఈ రచనల్లోనూ కూడా లేనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని మనం ఆచరణలో పెట్టవలసినటువంటి అంశాలని కూడా ఆయన ఈ మౌంట్ పెలియర్లో ఇచ్చేటువంటి ప్రజెంటేషన్లో పంచుకున్నారు. ఆ ప్రజెంటేషన్లోని కొన్ని అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ గారు అంటారు, ఆత్మ యొక్క యాత్రలో గ్రంథి, చక్రము, కమలం, క్షేత్రాలు మరియు వలయాలు అనే పదాలని వాడుతాం. అయితే వాటి గురించి, వాటి మధ్య ఉండే రిలేషన్షిప్ సంబంధం గురించి తెలుసుకోవాలన్నారు. గ్రంథి, చక్రము, కమలం అనే పదాలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిలో ప్రతిదీ చక్రం యొక్క ఒక్కొక్క విలక్షణ స్థితిని సూచిస్తుంది. మొగ్గ వంటి స్థితిలో ఉన్న చక్రాన్ని గ్రంథి అంటారు. దాన్ని ఇంగ్లీష్లో నాట్, KNOT నాట్ అంటారు. అంటే శక్తి అందులో టైఅప్ అయి ఉందని అర్థం. అది ఓపెన్ అయినప్పుడు, అంటే జాగృతమైనప్పుడు ఆ శక్తి సుడుల వలె తిరుగుతుంది. అందుకే అప్పుడు దాన్ని చక్రము అంటారు. చక్రం పూర్తి సామర్థ్యంతో వికసించినప్పుడు దాన్ని లోటస్ అంటే కమలం అంటారు. గ్రంథి అనే స్థితి నుండి కమలం అనే స్థితికి జరిగే ఈ మార్పు మనకు అర్థం అవ్వడానికి దాజీ గారు ఒక ఇగ్నరెంట్ పర్సన్ ఒక రియలైజ్డ్ పర్సన్గా మారడం, అంటే ఒక అజ్ఞాని సాఫల్యం చెందిన వానిగా మారడంతో పోల్చారు. యోగ శాస్త్రాలు 7 చక్రాల గురించి చెప్పాయి. వాటిలో హృదయ చక్రం 4వది. హృదయ చక్రం క్రింద 3 చక్రాలు అన్ని జంతువుల్లో ఉంటాయి. హృదయ చక్రం కూడా ఉంటుంది, కానీ నిద్రాణ స్థితిలో ఉంటుంది, అంటే డార్మెంట్గా ఉంటుంది. మన పూర్వీకులు హృదయ చక్రపు లోతైన డీటెయిల్స్లోకి వెళ్ళలేకపోయారంటారు దాజీ. బాబూజీ హృదయ చక్రంతో సహా ఆత్మ యొక్క యాత్ర మొత్తాన్ని తాను లోతుగా పరిశోధించారు. ఈ యాత్రని 23 వలయాలున్న డయాగ్రామ్గా సత్యోదయం అనే వారి పుస్తకంలో చూపించారు. చక్రాల పరిభాషలో ఈ యాత్రని హృదయ చక్రం నుండి 13 చక్రాలుగా చెప్పారు. వీటిని కవర్ చేసే క్షేత్రాలు 3 అని, అవి హృదయ మనో కేంద్ర క్షేత్రాలని చెప్పారు. మనోక్షేత్రంలో 5 మేజర్ రీజియన్స్ ఉంటాయని బాబూజీ గారు 1971 సంవత్సరంలో చదివి వినిపించారని దాజీ గారు అన్నారు. అవి బ్రహ్మాండ, పరబ్రహ్మాండ, ప్రపన్న, ప్రపన్న ప్రభు మరియు ప్రభు రీజియన్స్. సత్యోదయంలో చూపించిన డయాగ్రామ్లోని వెలుపలి వలయం నుండి మొదట 5 వలయాలను, అదే చక్రాల పరిభాషలో చెప్పాలంటే హృదయ చక్రం నుండి వరుసగా 5 చక్రాలని హృదయ క్షేత్రం అంటారు. ఒక్కొక్క చక్రం పంచభూతాల్లో, అంటే 5 ఎలిమెంట్స్లో ఒక్కొక్క ఎలిమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే దాని అర్థం మిగిలిన 4 ఎలిమెంట్స్ అక్కడ ఉండవని కాదు, అవి కూడా కొంత ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఈ అన్ని ఎలిమెంట్స్ తాలూకు ప్రపోర్షన్స్ యొక్క ఇంటర్ప్లేతోనే మన వ్యక్తిత్వం తయారవుతుందని దాజీ గారు అంటారు. హృదయ క్షేత్రంలో 2వ చక్రం దాటిన తర్వాత మనం ముక్తి స్థితిని అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. అయితే మనం ముక్తిని పొందేది మాత్రం హృదయ క్షేత్రం 5 చక్రాలు దాటిన తర్వాతే. దీనికి ఉదాహరణగా మనం సముద్రం దగ్గరికి చేరుతున్నప్పుడు 5-6 కిలోమీటర్ల ముందే ఆ సముద్రపు గాలి, ఆ వాతావరణాన్ని అనుభూతి చెందుతాం, కానీ మనం అప్పటికి ఇంకా సముద్రాన్ని చేరినట్లు కాదని అన్నారు దాజీ. మనోక్షేత్రంలోని 11 వలయాలని అహంకార వలయాలన్నారు బాబూజీ. చక్రాల పరిభాషలో 6, 7, 8, 9 చక్రాలు వరుసగా బ్రహ్మాండ, పరబ్రహ్మాండ, ప్రపన్న, ప్రపన్న ప్రభులను రిప్రజెంట్ చేస్తాయి. ప్రభు రీజియన్ 10, 11, 12 ఈ 3 చక్రాలని రిప్రజెంట్ చేస్తుంది. వీటన్నిటినీ దాటి కేంద్ర క్షేత్రంలోకి ప్రవేశించాక అక్కడ 7 ప్రకాశ వలయాలుంటాయని, 7 రింగ్స్ ఆఫ్ స్ప్లెండర్
వాటిని దాటి అనంత మహాసాగరంలో ఈత్తు కేంద్రానికి చేరాలి. బాబూజీ గారు కేంద్రంలోకి తొంగి చూసినప్పుడు ఆయన విసిరివేయబడ్డారని ఆయన చెప్పినది 1946, 1947 ప్రాంతంలోనని. అయితే ఆ తర్వాత కాలంలో ఆయన కేంద్రాన్ని చూశారని దాజీ గారు అన్నారు. ఒక క్షేత్రాన్ని మరో క్షేత్రాన్ని విభజించే లైన్ అంటూ ఏమీ ఉండదని, హృదయ క్షేత్రంలో ఉన్నప్పుడే బ్రహ్మాండ మండలంలోని స్థితిని అనుభూతి చెందవచ్చని, అలాగే బ్రహ్మాండ మండలంలో ఉన్నప్పుడు పరబ్రహ్మాండ మండలంలోని స్థితిని అనుభూతి చెందవచ్చని అన్నారు దాజీ. ప్రపన్న రీజియన్లోకి వెళ్ళినప్పుడు అంతర్గతంగా మాస్టర్కి సంపూర్ణ శరణాగతులమైనామని అనుకుంటాం. ఆ స్థితి కల్పించుకున్నదేవి కాదు, సహజంగా ఏర్పడినదే. పైగా మనం అందుకు సంతోషంగా కూడా ఉంటాం. అప్పుడు నెమ్మదిగా మనల్ని మనం మర్చిపోతాం, భగవంతుడికే ప్రాధాన్యతనిస్తాం. ఈ స్థితి ప్రభు రీజియన్లోకి వెళ్ళేటంత వరకు ఉంటుంది. ప్రభు రీజియన్లో అంతా భగవంతుడే. ఆ స్థితికి చేరాక మన హృదయం పూర్తిగా సంతృప్తి చెందుతుంది. మనకిక ముందుకు సాగాలనిపించే అహం మనలో మిగిలి ఉండదు. అందుచేత అక్కడ వ్యక్తిగతంగా మనల్ని వదిలేస్తే ఇక పైకి ప్రగతి చెందాలని మనం తప్పించాం. ఇక్కడ మన మహనీయుడైన మాస్టర్ వచ్చి మనల్ని తన చైతన్యంలోనికి తీసుకుని ప్రభు రీజియన్ నుండి మనం కేంద్ర క్షేత్రంలోకి ప్రవేశించేలా గొప్ప సహాయం చేస్తారు. ప్రతి చక్రం వద్ద అనుభూతి చెందే రంగులను వివరిస్తూ దాజీ మరికొన్ని విశేషమైన విషయాలను కూడా ఈ ప్రజెంటేషన్లో పంచుకున్నారు. 6వ చక్రం కనుబొమ్మల మధ్య ఉంటుందని, అయితే అది బాగా ఆధ్యాత్మిక పరిణామం చెందిన వారిలో కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పారు. ఇక యోగ సాంప్రదాయాల్లో చిట్ట చివరి చక్రంగా చెప్పబడే సహస్రదళ కమల్ని సహజ మార్గం అసలు చక్రంగానే పరిగణించదు. అది 10-11 చక్రాల మధ్యన ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే 12వ చక్రం దగ్గరలో బ్రహ్మరంధ్రం అనే బిందు ఉంటుంది. బాబూజీ గారు బ్రహ్మరంధ్రం స్థానంలో చోటీ ఉంచుకోవడాన్ని చాలామంది చూసే ఉంటారంటారు దాజీ. బ్రహ్మరంధ్రం నుండే ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుందని, అలాగే శరీరాన్ని విడిచేటప్పుడు కూడా ఈ రంధ్రం నుండి నిష్క్రమిస్తుందని లాలాజీ గారి రచనల్లో ఉంది. వ్యక్తిగత జీవుడు అంటే జీవాత్మ లయము లేదా మరణం ఎలా చెందుతాడో తెలుసుకోవడానికి మనం లాలాజీ మహారాజ్ గారి ట్రూత్ ఎటర్నల్ అంటే అక్షర సత్యం పుస్తకంలో శబ్దం వలన సృష్టి లయములు అనే చాప్టర్ చదవాలని తాను కోరుతున్నానన్నారు దాజీ. మరణించే సమయంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అలాగే చక్రం తర్వాత చక్రం ఎలా లయమైపోతుందో లాలాజీ అందులో వివరించారన్నారు. కేంద్ర క్షేత్రంలోకి ప్రవేశించడానికి మొదటి సవాల్ ప్రభు రీజియన్ నుండి పైకి వెళ్లాలనే తపన మనకు లేకపోవడం. రెండో సవాల్ ఏమిటంటే బ్రహ్మరంధ్రాన్ని చేరుకున్నప్పుడు శరీరాన్ని విడిచి ఆత్మ దాని ద్వారా నిష్క్రమించాలని అనుకోవడం. అలా ఆత్మ నిష్క్రమిస్తే మన యాత్ర అక్కడితో ఆగిపోతుంది. అందుచేత బ్రహ్మరంధ్రాన్ని టచ్ చేయకుండా, అంటే దాన్ని బైపాస్ చేసి ముందుకు వెళ్ళగలిగే టెక్నిక్ని బాబూజీ కనుగొన్నారని దాజీ అన్నారు. కేంద్ర క్షేత్రంలోనికి ప్రవేశించడానికి సత్యపథం అనే గేటు దాటినప్పుడు స్వయానా భగవంతుడే పూలమాలతో మనల్ని ఆహ్వానిస్తారని అన్నారు. ఎందుచేతంటే అక్కడ పూర్తిగా అహం కరిగిపోయి మనం వినమ్రత యొక్క పెర్సానిఫికేషన్లా తయారవుతాం. దాజీ ఇలా అన్నారు, ఆత్మ యొక్క యాత్ర గురించి మీకు ఎందుకింత వివరంగా చెబుతున్నానంటే, మీరు సాధన చేసేటప్పుడు, సిట్టింగ్స్ తీసుకునేటప్పుడు, అలాగే మాస్టర్ దివ్య స్మరణలో లోతుగా లీనమైనప్పుడు ఎలర్ట్గా ఉండి ఏ బిందువుల దగ్గర, ఏ చక్రాల దగ్గర ఏ విధమైన ప్రకంపనలను అనుభూతి చెందుతున్నారో, ఏ చక్రాల తాలూకు రంగులను అనుభూతి చెందుతున్నారో మీకుగా మీరు గ్రహించి, తద్వారా మీరు మరింత పురోగమించే ఆసక్తితో ప్రయత్నించడానికి ఉత్సాహపడతాలని చెబుతున్నానన్నారు దాజీ. సహజ మార్గం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగాల సమ్మేళనం ఉన్నారు. 100 సంవత్సరాల పూర్వం స్వామి వివేకానంద ప్యారిస్లో ఈ 3 యోగాల ఎమాల్గమేషన్ అంటే సమ్మేళనం గురించి ప్రసంగించారన్నారు. మనం మహనీయులైన మాస్టర్ని మరవకూడదని, అంటే దాని అర్థం వారి ఫోటోలు పెట్టుకుని పూజించమని కాదని దాజీ అన్నారు. లాలాజీ గారు సాధకులు వారి ఫోటోలు పెట్టుకోవడం, వాటికి దండలేయడం, అగరొత్తులు వెలిగించడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారిని కోప్పడేవారని, నేను మీకు ఇలా చేయమని బోధించానా అనేవారన్నారు. మాస్టర్లు మన నుండి కోరుకునేది అది కాదు, అంతకంటే చాలా ఉన్నతంగా మన హృదయాల్లో ఆ దైవాన్ని ఆరాధించాలని వారు ఆశిస్తారు.
మతాల్లో అందులోనూ ప్రత్యేకంగా భారతదేశంలో ఈ సాకార పూజల్ని అంటే బాహ్యంగా ఫోటోలు విగ్రహాలని పూజించమని చెప్పడానికి కారణం ఆరాధకులు అందులోని సారాన్ని గ్రహించి సాకారం నుండి నిరాకారానికి అంటే ఫారం నుండి ఫారంలెస్నెస్కి పరిణామం చెందుతారనే ఆశతోనే చెప్పడం జరిగిందన్నారు దాజీ. ఆయన ఇలా అన్నారు, నన్ను ఒక సోదరి సెయింట్గా అంటే ఋషిగా అవడం ఎలాగా అని అడిగింది. ఎందుకు? నేను ఋషిగా అందరూ పూజించాలనా? అయితే అది నిరర్ధకం. నీ హృదయంలో నీవు ఋషిగా అవుతున్నావా చూసుకో. అంటే ఋషి యొక్క లక్షణాలైన ప్రేమ, కరుణ, దయ, సానుభూతి లాంటి ఉదాత్త లక్షణాలు నీ సాధన ద్వారా మరియు నీ ప్రత్యేక కృషి ద్వారా నీలో డెవలప్ అయ్యేలా చూసుకో అని సమాధానం ఇచ్చారన్నారు. మాస్టర్లున్నది పూజించడానికి కాదు, వారి సహాయంతో మనం కూడా వారిలా తయారవడానికి. మాస్టర్లా తయారవడం అంటే వారి ఉదాత్త లక్షణాలను డెవలప్ చేసుకుని వాటిని మనలో పూర్తిగా నింపుకోవడమే అని చెబుతూ దాజీ గారి ప్రజెంటేషన్ని ముగించారు. థ్యాంక్ యూ. 2018 లాలాజీ గారి పండారాలో దాజీ గారికి ఎటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.